మీలో ఎంతమందికి భూత సుఖ వాహన సేవ అంటే తెలుసు? ఇది శ్రీకాళహస్తిలో 2వ రోజు తిరునాళ్లలో సాయంత్రం చేసే సేవ. ఈ రోజు మనం చూస్తున్న ఈ అద్భుతమైన సేవ పేరు భూత సుఖ సేవ. అసలు భూత అంటే ఏంటి? మనిషికి కనిపించని శక్తులంట. ఇంకా సుఖ అంటే పక్షి, ముఖ్యంగా చిలుక అని పిలుస్తారంట. ప్రతి ఒక్క వాహన సేవకి వెనకాల ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. అంతేకాదు ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంది. భూతం అంటే అదేదో దయ్యం కాదండి, మనకి కనిపించని శక్తులంట. భూత సుఖ సేవ అంటే మనుషులకు మోక్షదారి చూపించే దైవిక క్షణం. అసలు ఈ వాహన సేవ వెనకాల ఒక పెద్ద స్టోరీయే ఉందండి. కానీ అదెంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలీదు. నేను తెలుసుకున్నంత వరకు చెప్తాను. శ్రీకాళహస్తి ప్రాంతం అప్పట్లో అరణ్యాలలో గృహాల్లో నిండి ఉండేదంట. అప్పుడు సాధారణ మనుషులు, ఋషులు, తపస్సులు చేసే యోగులు అందరూ కలిసి నివసించేవారంట. ఆ కాలంలో కొంతమంది ఋషులు తపస్సు చేస్తుండగా భూతగుణాలు వల్ల భంగం కలిగిందంట. దానితో మనుషులకు భయపడడం, మనశ్శాంతి లేకపోవడం అలా ఉండేదంట. అప్పుడు ఋషులందరూ కలిసి పరమేశ్వరుని ప్రార్థించారంట. ప్రభు, మాకు శాంతి కావాలి, మాకు విముక్తి కావాలి అని. అప్పుడు శివుడు కరుణించి సుఖరూపంలో భూతగుణాలను శాంతింపజేసి ఒక దైవిక లీలను ప్రదర్శించాడంట. ఇప్పుడు అర్థమైందా సుఖరూపం అంటే ఏంటో? జ్ఞానానికి సంకేతం, మాటలకు పవిత్రం, మనసుకు శాంతిని ప్రసాదించేది. అదొక పవిత్రమైన శక్తి. అందుకే శివుడు సుఖరూపంలో భూతగణాలను ఉపదేశం చేసి వాటిని శాంతించారంట. అప్పటి నుంచి ఈ సేవ ఈ దైవిక సంకట జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవ సమయంలో ఊరేగిస్తారంట. లోతైన పురాణాల కథలు, అరుదైన ఆలయ విశేషాలు, నిజమైన భక్తి మీ వరకు తీసుకుని రావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.